సమర్పయామి. ప్రదక్షిణం చేయండి అమ్మా, మీరు కూడా కుడి చేతి ప్రదక్షిణం చేయండి, ఎవరికి వాళ్ళు చేసుకోండి. యాని కానిక పాపాని జన్మాంతర కృతానిక తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ. శ్రీహరివ శుభగా భవ మనురివ మహాధికారో భవ సర్వార్థ ఇవ సంసిద్ధో భవ. హలో అండి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండుగను మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది ఇష్టపడతారు. ఈ పండగకి చిన్న బొమ్మతో స్టార్ట్ చేసినా పెద్ద బొమ్మనైనా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ సెంటర్లో పెట్టుకుని అది 3 రోజులు 2 రోజులు అవనేయండి, 5 రోజులు, కొంతమంది 9, 11 రోజులు కూడా ఉంచుతారు. అలాగా ఉంచి వాళ్ళ ఊరంతా కూడా ఒక సందడిలాగా ఉంటుంది ఆ ఉన్నన్ని రోజులు కూడా. అలాగే ఈ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుని చక్కగా దాన్ని నిమజ్జనం అయితే చేస్తారు. అలాగా మా చిన్నపిల్లలందరూ కలిసి 3 years నుండి బొమ్మను అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఇయర్ చిన్న బొమ్మను తీసుకొచ్చి దాన్ని అందరూ కలిసి చిన్న పందిరి వేసి స్టార్ట్ చేశారు. దాని నిమజ్జనానికి అయితే తీసుకెళ్లాము. ఇంక ఇది 2వ సంవత్సరం అన్నమాట. ఇంకా ఆ సంవత్సరానికి మాకు ఇంకొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువ కలిసారు. అలాగా బొమ్మ హైట్ పెరిగింది. ఇంకా మేము కూడా హెల్ప్ చేసి పిల్లలకి ఇలాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా 3వ సంవత్సరం అనమాట. ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ కలిసి మామిడి చెట్టు సెంటర్ దగ్గర బొమ్మనైతే పెడుతున్నాము. ఇంకా ఈ వీడియోలో అయితే ముందు రోజు ప్రిపరేషన్స్ కానీ, వినాయకుడిని బొమ్మ తీసుకురావడము, అలాగే నేను ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఇంకా ఈ పిల్లలు పెట్టుకున్న బొమ్మకు పూజా విధానము, నిమజ్జనం కానీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ముందు రోజు వినాయకుడిని పెట్టే ప్లేస్లో డెకరేషన్ చేసేసాము. తర్వాత పండగ రోజు అనమాట. నేను ఇక్కడ కుడుములు, ఉండ్రాళ్ళు, ఇది జిల్లేడికాయల టైప్ అనమాట. ఇవి శనగలు, మాకు వెళ్ళి పప్పులో ఉండ్రాలు ఎక్కువ వండుతారు. పప్పులో ఉండ్రాలు పానకం అయితే చేశాను. అలాగే మేము పిల్లలు పెట్టుకునే బొమ్మ దగ్గరకు కూడా మా వంతుగా కుడుములు, అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ప్రసాదం అయితే చేసుకొని తీసుకువెళ్ళాము. ఇంకా ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి పిల్లల బుక్స్ అన్నిటికి కూడా ఓం రాసేసి బొట్లు పెట్టి పక్కన పూజ అయితే చేసేసాము. సింహాసనం సమర్పయామి. వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆసనార్థం పుష్పై పూజయామి. ఇంట్లోనే ఉండి కొద్దిగా పంచామృతాలు కూడానే ఒక తమలపాకు చేసుకోండి దాంట్లో అట్లాగా. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశ అంటూ ఉండాలి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. కొద్దిగా చేస్తున్నట్టు అక్కడ చేసి 3 సార్లు వేసేసి వెళ్ళిపోండి, సరిపోతుంది. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రీత్యర్థం అజహస్తాయ నమః. ఓం హస్తౌ భుజం గజ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శుభకాయ నమః. ఓం మాజీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. ఓం బృహదీపత్రం సరిపోతుందన్న. బృహదీపత్రం పూజయామి. ఉమాధిపాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. ఓం దౌర్వాయుగ్మం పూజయామి.
हारस्वताय नमः ओम दत्तोर्पत्रं पूजयामि लंबोदराय नमः ओम बदरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः ओम अपामार्गपत्रं पूजयामि ओम गजकर्णाय नमः ओम तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः ओम चोदपत्रं पूजयामि विकटाय नमः ओम करवेरपत्रं पूजयामि विनदन्ताय नमः ओम विष्णुक्रान्तपत्रं पूजयामि सर्वेश्वर्याय देवतारपत्रं पूजयामि बालचन्द्राय नमः ओम वरवपत्रं पूजयामि हेरम्भाय नमः ओम सिन्धुवारपत्रं पूजयामि सोमकर्णाय नमः ओम जाजिपत्रं पूजयामि सुराग्रजाय नमः ओम कनकीपत्रं पूजयामि यभवत्राय नमः ओम शनीपत्रं पूजयामि ओम विनायकाय नमः ओम अश्वत्थपत्रं पूजयामि श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मत्यो कामेश्वरो वै श्रवणो दद्मः ओम गुమ్మడికాయ మీద పెట్టండి ओम दद्वायुः ओम ददात्मा विष्णुस्वागं रक्षतो चक्रवोर्ध्वं धनुपूर्वकं लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद बोलो गणपति महाराज की बोलो गणपति महाराज की वंशाभिवृद्धिरस्वाखंड लक्ष्मीनारायण भरतनारायण प्रसाद फल सिद्धिरस्तु DJs ఇక్కడతో వినాయక చవితి రోజున ఉదయం పూట పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి ఇలాగ గ్రూప్ ఫోటోలు దిగాము. ఇంకా తెలిసిందే కదా, పాటలు ఫుల్గా డీజేలు అన్ని పెట్టుకొని చక్కగా వాళ్ళైతే డాన్స్ చేశారు. ఇంకా వెనకాల బ్యాక్గ్రాఫ్ అంతా కూడా అరటి పిల్లలతో డెకరేషన్ చేయడం వలన వినాయకుడు అరటి తోటలో ఉన్నట్లే అనిపించింది. ఇంకా నైట్ వెలుతురుకైతే ఇంకా లైటింగ్ తో ఇంకా బాగుంది. ఇంకా తర్వాత సాయంకాలం పూజ అయితే స్టార్ట్ అయ్యింది. अक्षरादितिरुच्यते त्रिपदार्थारयद्धेवः रेजति रोधसी उभे वाताद्विष्णोर्बलमाहुः यद्विष्णोरेकमुत्तमम् तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिक्षेम धैर्य धैर्य विजय अभय आयुः आरोग्यता सिद्धिद्वारा वरसिद्धि विनायक स्वामिनः अनुग्रह कटाक्ष सिद्ध्यर्थे मम आयुष्याभि आरोग्याभि वृद्ध्यर्थं सकल वृत्ति उद्योग व्यापार व्यवसाय जयलाभ धनधान्य सिद्ध्यर्थं सायंकाल वरसिद्धि विनायक स्वामिनः पूजांच करिष्ये. चरुकुरसंबुं निटलाक्षो अग्रसुतुनको पटुतरमुगा घंटमुना वाकुना ఎప్పుడు వాయకుండుని తలపున వేదగను దైవగణాధిప లోకనాయక తలచితినే గణనాధుని తలకి గంధాన్ ధారయామి వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. హరి ఓం. శ్రీగంధాన్ ధారయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః, వినాయకాయ నమః, వేమాతురాయ నమః, విముఖాయ నమః, త్రిముఖాయ నమః, సుప్రసన్నాయ నమః, సుశీలాయ నమః,
సువర్చసే నమః గృహ ప్రదీపో హృదయో ఇది వదలండి తీస్తాడు హృదయో నిధి ఘృతం మధుచారు సకల విద్యా ప్రాప్త్యర్థం సరస్వతీ కటాక్ష ఫల సిద్ధిరస్తు. ఫోన్లు తక్కువగా చూసి పుస్తకాలు ఎక్కువ కొట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వేరే దంపతులు మళ్ళీ పీటల మీద కూర్చున్నారు. వాళ్ళ దగ్గర పూజ కూడా అయిపోయిన తర్వాత పిల్లలందరూ కలిసి పూజారి గారికి తాంబూలం సమర్పించి ఆయన దగ్గర ఆశీర్వచనాలు అయితే తీసుకున్నారు. ఇది పిల్లలు పెట్టిన బొమ్మే కాబట్టి వాళ్ళ చేత ఇప్పించి వాళ్ళకి ఆశీర్వచనాలు అయితే ఇప్పించాము. ఇంకెక్కడ మేము పిల్లలందరం కలిసి నిమజ్జనానికని పులిహోర ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మేము పెట్టుకుంది పిల్లల బొమ్మే కాబట్టి వినాయక చవితి అయిపోయిన తెల్లారే నిమజ్జనం అయితే పెట్టుకుంటున్నాము ప్రతి ఇయర్ కూడా. అలాగే ఈ ఇయర్ కూడా నిమజ్జనం నెక్స్ట్ డేనా అనమాట. ఇంకా ఈ పులిహోర ప్యాకింగ్ అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాట కూడా జరిగింది. లడ్డు వేలం పాట జరిగిన తర్వాత బొమ్మని ట్రాక్టర్లోకి ఎక్కించి నిమజ్జనానికి అయితే కృష్ణానదిలోకి తీసుకువెళ్ళాము. తిరుమల రెడ్డి గారు 6,116 రూపాయలు. తీరుకోడి ఈశ్వర్ రెడ్డి గారు 7,116. తీరుకోడి ఈశ్వర్ రెడ్డి గారు 9,116. తీరుకోడి ఈశ్వర్ రెడ్డి గారు 10,516. సాగర్ తిరుమల రెడ్డి గారు 11,116. రెండోసారి తిరుమల రెడ్డి గారు 11,116. మూడోసారి గణపతి బప్ప మోరియా. బోలో గణపతి మహారాజ్కి. ఇది మగవాళ్ళు ఎవరు రాదు. రామరెడ్డి గారు మీకు వచ్చి బోలో గణపతి మహారాజ్కి. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణేష్ మహారాజ్ కి ఇద్దరు కూర్చోండి చెప్తాను. బోలో గణపతి మహారాజ్కి. బోలో గణపతి మహారాజ్కి. బోలో గణపతి మహారాజ్కి. గణపతి బప్ప. గణపతి బప్ప. గణపతి బప్ప. మన గ్రామంలో ఏం చేసుకున్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మామిడి చెట్టు వద్ద ఉన్న గణపబంధు స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని 11,116 రూపాయలకి గాను చాగంటి తిరుమల రెడ్డి గారు పాడి ఉన్నారు. వారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. వారికి వారి కుటుంబానికి సదా వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణం వలన సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ జయలాభ సిద్ధి కలిగి సకల ధనధాన్యాభివృద్ధి కలిగి వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహంతో సంపూర్ణ విజయ సిద్ధి కలుగుతుంది కాక. శుభం భూయాత్.
ఫైనల్లీ డప్పుల సందడిలో పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ వినాయకుడి బొమ్మను అయితే నిమజ్జనం చేసేసాము. మాకు నిమజ్జనం చేయాలంటే పక్కనే కృష్ణానది ఉందని చెప్పాను కదా, అక్కడి వరకు వెళ్ళి కృష్ణానదిలో వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తాము. ఈ సంవత్సరం విజయవాడలో వరదల వలన కృష్ణానది అనేది ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వలన మరి నీటిలో మునిగేంత వరకు వెళ్లకుండా జస్ట్ కాళ్ళు కడుక్కొని నీళ్లు చిమ్ముకొని వెనకైతే వచ్చేసాము. ఇంకెలాగా మా చిన్నపిల్లల వినాయకుడి పండుగ బాగా జరిగింది. మధ్య మధ్యలో వర్షాల వలన కొన్ని ఇబ్బందులు అలాంటివి ఎన్ని చోటు చేసుకున్నా సరే వినాయకుడిని ఆఖరిగా నిమజ్జనం చేసి సక్సెస్ఫుల్గా వెనక్కి అయితే వచ్చేసాము. అలాగే మా ఊర్లో ఇంకా 2 చోట్ల పిల్లల విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇంకా 3 చోట్లేమో పెద్దవాళ్ళ విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళయి ఉన్నాయి. అవి కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.